దేవుడు ఆదేశించిండు, నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చిన నీకు ₹1,00,000 సాయం చేసిన. ఇది హీరో రజనీకాంత్ డైలాగ్ కాదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోడా అమ్మే మహిళతో చెప్పిన మాటలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సదాశివపేటలో జగ్గారెడ్డి పర్యటించారు. ఆయన కారు దిగి వెళ్తుండగా నిమ్మ సోడా అమ్మే బండి కనిపించింది. ఆయన అక్కడ ఆగారు. నిమ్మకాయ సోడా తాగుతూ ఆ బండిని నడుపుతున్న మహిళతో ముచ్చటించారు. ఏమ్మా, ఎట్లా ఉంది వ్యాపారం, మంచిగా జరుగుతోందా అని అడిగారు. కొత్త మిషన్ కొనుక్కుంటే సోడాల గిరాకీ ఎక్కువ అవుతుంది సార్. ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో ఏమీ మిగలడం లేదు. మీరు ఏదైనా సాయం చేస్తే బండి మంచిగా నడుపుకుంటాం అంటూ ఆ మహిళ చెప్పింది. ఎన్ని డబ్బులు ఇస్తే సోడా మిషన్ వస్తుంది, మీరు మంచిగా బతకగలుగుతారు అని జగ్గారెడ్డి అడిగారు. ₹1,00,000 పెడితే కొత్త మిషన్ వస్తుంది సార్. ఈ ఎండాకాలంలో రోజుకు ₹3,000 దాకా వ్యాపారం అవుతుంది. మీరు సాయం చేస్తే మంచిగా బతుకుతాం అంటూ ఆ మహిళ బదులిచ్చింది. వెంటనే జేబులోంచి ₹1,00,000 తీసిన జగ్గారెడ్డి, ఇదిగో ఈ ₹1,00,000 తీసుకో, ఎండాకాలం వచ్చేలోగా సోడాల మిషన్ కొనుక్కో, రోజుకు 3,000 సంపాదించు అంటూ ఆమె చేతికి ₹1,00,000 అందించారు. అప్పటికప్పుడే ₹1,00,000 ఇస్తాడని ఊహించని ఆ మహిళ, అయ్యో సార్ ఇప్పుడే ఇచ్చేస్తున్నారా అంటూ సంతోషపడ్డది. జగ్గారెడ్డికి నమస్కరించింది. ఈ ₹1,00,000తో మీరు బాగుండాలి, మంచిగా వ్యాపారం జరగాలి అంటూ జగ్గారెడ్డి అక్కడి నుంచి ముందుకు వెళ్లారు. ₹1,00,000 మిషన్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ నేను చూస్తే ఇక ఆ 3,000 ఎట్లా సంపాదిస్తావో చూస్తాను సార్. ఓకేనా? ₹1,00,000 ఇప్పుడే ఇస్తున్నాను. నా దగ్గర ఎప్పుడప్పుడే ఉంటుందమ్మా. అంటే నీకు ఇక అది రాసినట్టుంది ఈరోజు. దేవుడు ఈరోజు నీకు రాసినట్టున్నాడు. ఇక జగ్గారెడ్డి ఆడ సాసిపేటకి వచ్చి ఆడ దిగి ఇట్లా నడుచుకుంటూ పోవాలి, నువ్వు ఇట్లా ఇది పెడతావు అని నేను అడగాలి. నాకు అడిగే అలవాటు అది కూడా ఉంది నాకు. మా అమ్మ నాయన పుట్టుకాట్లు ఇచ్చిండు నాకు. ఎవరి కష్టంలో అడిగే అలవాటు ఈ గుణం ఇచ్చిండు. కాబట్టి ₹1,00,000 అడిగిన చేస్తే మంచి బండి పెట్టుకుంటే